మీరు ఒక తెలంగాణ వాళ్ళగా 29లో ఎవరిని స్వాగతిస్తారు? స్వాగతించడం అంటే ప్రజలకి వెన్నుదన్నుగా ఉండి నిలిచే ఏ పార్టీనైనా మేము మద్దతు కోరుకుంటాం. అందులోకి ఇప్పుడు ఆ, ఎవరు వస్తారంట? ఈ ఈసారి బీఆర్ఎస్ ఉంటుంది, కవిత గారు కూడా రంగంలో దిగుతున్నారు. తర్వాత కాంగ్రెస్ కూడా సరైన పోటీ ఇస్తుంది అనుకుంటున్నాం. బీజేపీ కూడా ఇంకా మొన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నా, చేయలేకపోయింది. కానీ ఈసారి అంటే 5 ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి పోటాపోటీగా ఉంటాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య 3 త్రికోణ పోటీ ఉంటుంది అంటే అనుకుంటున్నాను. అధిష్టానం కింద బీజేపీ గాని కాంగ్రెస్ గాని అధిష్టానం కింద నలిగిపోతున్నారు. స్వేచ్ఛగా ఉంది బీఆర్ఎస్, కవిత గారు. ఓకేనా, వీళ్ళిద్దరికే పోటీ ఉండిద్ది. బీఆర్ఎస్ మళ్ళీ రావచ్చని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? గ్రామీణ వాతావరణంలో అయితే ఇప్పటికీ రూట్ బాగా చొచ్చిపోయింది. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కోరుకునేది కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది, మళ్ళీ ప్రగతి పథంలో పయనించాలనుకుంటారు. కానీ మెట్రోపాలిటన్ సిటీల్లోని పట్టణాల్లో కూడా ఎక్కువ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి అయితే అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఎవరు ఏ విధంగా తీర్పిస్తే ఆ ప్రభుత్వాన్ని వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను.